నమస్కారం. ఈ ఎపిసోడ్‌లో మనము ఒక కొత్త విధానంగా అక్షరాలను గుర్తుపెట్టుకోవటము, అక్షరాలని ఉన్న పదంలోకి కలుపుకొని, చేర్చుకుని కొత్త పదాన్నిగా మార్చటము. పదములో ఉన్న అక్షరాల నుంచి ఒక అక్షరాన్ని తీసివేసి ఇంకో కొత్త పదాన్ని చేయటము అనే ప్రయోగాలతో ఈరోజు మనము తెలుగు తల్లికి కొత్తగా ఆవిర్భవిస్తున్న పదాలతో పాదపూజ చేసుకుందాం. ఈరోజు మనము అక్షరాలను గుర్తించటానికి గుర్తించిన అక్షరాలని తగిన ప్రదేశంలో జోడించి కొత్త పదాలను తయారు చేసుకోవడానికి తయారైన కొత్త పదాలలో నుండి ఒక అక్షరమును తీసివేసి దాని నుండి మరి ఒక పదాన్ని సృష్టించడము. స్వాగతం, స్నేహమా అనే ఒక ఎపిసోడ్లో అక్షరాన్ని చేర్చుకుందాము. నేస్తమా, వీడ్కోలు అనే దానిలో ఇచ్చిన పదంలోంచి ఒక పదాన్ని తీసివేసి కొత్త పదాన్ని తయారు చేసుకుందాం. ఈ రెండు విధాలుగా తయారైన పదాలని తెలుగు తల్లి పాదాల ముందు ఉంచుతాము. రండి. ఇక్కడ స్నేహమా, స్వాగతం అన్నది శీర్షిక. ఇక్కడ స్నేహము ఏంటంటే ఈ ఉన్న పదంలో వచ్చి చేరే కొత్త అక్షరం. ఈ పదం ఏం చేస్తుందంటే ఒక కొత్త అక్షరాన్ని స్వాగతిస్తూ తమతో పాటుగా వాటికి స్థానాన్ని ఇస్తూ కొత్త పదంగా రూపొందేటి చేస్తుంది. ఆ పదాలు ఏంటో మచ్చుకి 10 పదాలు తీసుకున్నాము. ఇంకా చాలా పదాలు చేయొచ్చు. దీనివల్ల మనకి వర్ణమాలలోని వర్ణాలను గుర్తించడంలో ఎటువంటి సందేహము లేకుండా మనం దాన్ని ఏ ప్రదేశంలో ఉపయోగించాలి పదంలో అనే విషయంలో కూడా గట్టి నమ్మకం వస్తుంది అన్నమాట. ఎటువంటి సందేహము ఉండదు. మొదటి పదం ఏంటంటే సింహము అనే పదాన్ని ఇక్కడ ఇవ్వబడింది. సింహము అంటే మీ అందరికీ తెలుసు, మృగరాజు. దానికి లా అనే ఒక అక్షరాన్ని తీసి సింహళముగా మార్చాలి. సింహము అనే పదము లా అనే ఒక హల్లుని తమతో పాటుగా చేర్చుకుని సింహళముగా మారింది. సింహళము అంటే శ్రీలంక, సిలోన్. మీ అందరికీ తెలుసు కదా, అయినా ఏదో అలా చెప్తూ ఉంటాను. ఇప్పుడు రెండవ పదము నగము. నగము అంటే కొండ. దానిలో రా అనే హల్లు వచ్చి చేరి నగరముగా మారింది. కొండ అనే పదంలో రా అనే హల్లు వచ్చి చేరి సిటీ, టౌన్. సిటీ పట్టణము, నగరంని టౌన్ అంటారు. అలాగే రంగము, స్టేజ్. దేనికైనా రంగం సిద్ధమైంది అంటారు. దానికి అనేది వచ్చేది తరంగము. తరంగము అంటే అలా. ఇక్కడ కచ్చము అనే పదం ఇవ్వబడ్డది. కచ్చము అంటే మన కేశం, మన జుట్టు. ఆ కచ్చము అనే దానికి వా అనే హల్లు వచ్చేది కవచము అనే పదం వచ్చింది, కొత్త పదం. నయము. ఇదివరకన్నా ఇప్పుడు నయంగా ఉందండి, కొంచెం బెటర్ అయ్యాము అంటూ ఉంటాం, మెరుగుపడతాం, నయము. దానికి నా అనేది వచ్చి నయనము, కన్నుగా మారింది. నయము అనే పదానికి నా అనే హల్లు వచ్చి చేరి నయనముగా మారింది. మధురం చాలా బాగుంటుంది, పుష్పంలో ఉంటుంది. తేనె, దాన్ని మకరందము అని కూడా అంటారు. దానికి మధుకరము అని వచ్చింది. ఆ మధురాన్ని స్వీకరిస్తే తుమ్మెద కింద వచ్చింది. దర్పము. చాలా దర్పం చూపిస్తున్నారండి, చాలా హోదాగా చూపిస్తున్నారు అని అంటారు. అంటే ఒక విధంగా గర్వం అని ఇప్పుడు అనుకుంటున్నాము, అంతకుముందు హుద్దాతనము, టీవీ అనే దాన్ని దర్పము కింద వాడేవాడు. ఆ దర్పముకి నా అణ
అణ వచ్చి చేరి దర్పణము అద్దముగా మారింది. సమము అందరు సమం అండి, లేకపోతే ఇది సమతలంగా ఉందండి అనే దాంట్లో రా అనే హల్లు వచ్చి చేరి యుద్ధం కింద మార్చేస్తుంది దాన్ని. అందరూ సమంగా ఉన్నారు, దానికి లేదు అని సమరము కింద మారింది. కందము మనం ముందు కూడా అనుకున్నాం కదండి, కందము దుంపని అంటారు అని. కందకము కావచ్చు. కందకము కూడా మనం ముందు మాట్లాడుకున్నాం. రాజు యొక్క అంతఃపురాల్లో చుట్టూ రక్షణ కోసం తల్లి నీళ్ళందులో నీళ్ళు ఉంచి అందులో భయంకరమైన మొసళ్ళని విష జంతువుల్ని వేసేస్తారు. ఎవరైనా శత్రువులు వీళ్ళ అంతఃపురంలోకి రావాలి అంటే అవి దాటి రావడం చాలా కష్టం అవుతుంది. పాదము పాదపము పాదపము అంటే భూమి నుంచి పుట్టిన చెట్టు. ఈ విధంగా ఈ 10 పదాలు సింహము, నగము, గజము, రంగము, నయము, మధురము, దర్పము, సమము, కందము, పాదము అనే 10 పదాలు కూడా వాటితో పాటుగా స్నేహితునిగా ఒక హల్లుని తీసుకొచ్చుకుని, స్నేహితురాలుగా అనుకోండి ఏదైనా పర్వాలేదు, తీసుకొచ్చి వాటితో పాటుగా చేర్చుకుని మరొక కొత్త పదానికి రూపాన్ని ఇచ్చింది. ఇది బాగుంది, కానీ దీనికే కాదు మేము ఇంకో రకంగా కూడా చేస్తాము అని చెప్తున్నాయి ఈ పదాలు. ఏం చెప్తాయి అంటే ఇచ్చిన పదంలోంచి ఒక అక్షరాన్ని తీసివేసి పక్కకు పెట్టేసి వేరొక పదాన్ని తయారు చేస్తాయి. అవి కూడా చూద్దాం. ఒక 10 పదాలు. ఇక్కడ భూగోళము అనేది, ఈ భూగోళము అనే దాని నుంచి ఈ భూ అనేది తీసేసి గోళము గ్లోబ్. అనయము ఎల్లప్పుడూ దానిలోంచి ఆ తీసేసి నయము. వదంతులు ఇది చాలా డేంజరస్, అందుకే ఇక్కడ పాకున పెద్దగా అయిపోయింది. పుకార్లు అండి, రూమర్స్ ని వదంతులు అంటారు. దాన్ని తీసేసి దంతులు అంటున్నారు. దంతి అంటే ఏనుగు, ఏనుగు దంతాలు ఉంటాయి కదండి, దంతులు ఏనుగులు. ఏనుగులు దానికి వచ్చేసి రాగానే అది వదంతి కింద అయిపోయింది. ఈ వదంతిలోంచి తీసేయంగానే ఏనుగులు అనే అర్థాన్ని ఇచ్చే పదం అయ్యింది. అదే విధంగా చలనము కదలిక, చలము కదిలేది. ఇక్కడ నా కరణము, గ్రామంలో లెక్కలు చూసే కరణాలు అంటారంటే మనం ఒక గ్రామంలో జరిగే ఆదాయ వ్యయాలు అన్ని విషయాలు చూసేయండి కరణము అంటారు. ఒక విధంగా కరణము అంటే లెక్క. దానికి అణ తీసేసి కరము. పల్లవము, పల్లవము అంటే చిగురు, అందులోంచి తీసేసి పల్లము, నీరు పల్లంగా ఉంటుంది. కథనము యుద్ధం, కథము కథం తొక్కుతూ కథం పాడుతూ అంటారు కదా, అంటే నడుచుకుంటూ ముందుకు వెళ్ళి చేసేది. ఇందులో నాటి కమండలము ఋషుల చేతుల్లో మునుల చేతుల్లో ఉండేది, దానిలోంచి తీసేసి మండలము అని పెట్టారు. భోజనములోంచి తీసేసి జనము. జలజము, జలంలోంచి పుట్టినది పద్మము, ఇందులోంచి తీసేసి జలము అని పెట్టారు. ఈ విధంగా ఇచ్చిన పదానికి ఒక హల్లుని చేర్చి కొత్త పదాన్ని తయారు చేసుకోవడం ఒక విధానం అయితే, ఇచ్చిన పదంలోంచి ఒక హల్లుని తొలగించి వేరొక కొత్త పదాన్ని చేసుకోవడం ఇంకో విధానం. ఈ 2 విధానాల వల్ల మనకి హల్లుల పట్ల స్పష్టత వస్తుంది. కొత్త కొత్త పదాల కోసం తెలుసుకుంటూ ఉంటాము. మన తెలుగు మీద
మక్కువ కూడా వస్తుంది తెలుగు భాష మీద. ఇంకా మీకేమైనా కొత్త కొత్త పదాలు ఈ విధంగా ఒక అక్షరాన్ని చేర్చి కొత్త పదంగా ఏర్పడడం, ఉన్న అక్షరాన్ని తొలగించి వేరొక కొత్త పదాన్ని చేయడం అనే విధంగా ఆడుతూ పాడుతూ చెయ్యాలనిపిస్తే కనుక మీ కామెంట్స్ రూపంలో పెడితే నేను కూడా నాతో పాటు మన అందరూ కూడా చూసుకుని ఆనందిద్దాము. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నానండి. మళ్ళీ కలుద్దాము. అప్పటిదాకా సెలవు. నమస్తే. జై తెలుగు తల్లి.